అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నియమావళి ప్రకారం భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ నిరాకరిస్తే పాకిస్తాన్ జట్టు యొక్క పాయింట్లు కోల్పోతుంది. ఆ మ్యాచ్ గరిష్ట పాయింట్లు అయితే భారత్ ఖాతాలో పడిపోతాయి. భారత్తో మ్యాచ్లో ఆడకూడదు అనే పాక్ తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే లేఖ రాయడం జరిగింది. పాక్ నిర్ణయం అయితే తమకు ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తుందని తెలపడం జరిగింది. భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోవడం వల్ల హోటల్ గదుల రద్దు, విమాన రిజర్వేషన్లు తదితర కొన్ని నష్టాలు వస్తాయని చెప్పేసి శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ ఒక కమిటీ జారీ చేసిన లేఖలో తెలపడం జరిగింది. లాహోర్లో శ్రీలంక జట్టుపై 2009లో ఉగ్రవాది దాడి జరిగింది. ఆ దాడి తర్వాత క్రికెట్ జట్లు, ఇతర దేశాల క్రికెట్ జట్లు అయితే పాక్ పర్యటన అయితే పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది. కొలంబో వెళ్ళడానికి మాకు విమాన టికెట్లు బుక్ చేశారు. మేము అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని సూర్యకుమార్ యాదవ్ అయితే చెప్పడం జరిగింది. అలాగే పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడాలా లేదా అన్నది మా చేతుల్లో లేదు. ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మేము ఆ నిర్ణయాన్ని అయితే గౌరవిస్తాం. ప్రభుత్వం ఏం చెబితే మేము అదే వింటాం అని పాక్ క్రికెటర్ జట్టు కెప్టెన్ సల్మాన్ అగర్ చెప్పారు. అయితే గతంలో 2003 ప్రపంచ కప్లో హరేరేలో జింబాబ్వేతో మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లాండ్ అయితే నిరాకరించడం జరిగింది. జింబాబ్వేలో భద్రతా సమస్యలు, సామాజిక అశాంతి కారణంగా తాము ఆ దేశం మ్యాచ్ ఆడమని చెప్పడం జరిగింది. అయితే టోర్నీలలో మ్యాచ్లు ఆడని దేశాలకు ఐసీసీ జరిమానా అయితే విధించలేదు, ఎలాంటి శిక్షను కూడా విధించలేదు. ఆ మ్యాచ్ పాయింట్లని ప్రత్యర్థి జట్టు ఖాతాలో పడ్డాయి. జింబాబ్వే ప్రభుత్వం 2019లో ఆ దేశ క్రికెట్ బోర్డును రద్దు చేయడం జరిగింది. దీంతో జింబాబ్వే క్రికెట్ జట్టు 3 నెలల పాటు అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనకుండా ఐసీసీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల జింబాబ్వేను ప్రపంచ కప్ అర్హత పోటీల నుంచి పక్కన పెట్టడం జరిగింది. నిధులు రావడం కూడా ఆగిపోయాయి. 4 ఏళ్ల తర్వాత శ్రీలంక జట్టు పేలవలమైన ప్రదర్శన కారణంగా ఆ దేశం ప్రభుత్వం తమ క్రికెట్ బోర్డును రద్దు చేసుకుంది. దీంతో శ్రీలంక అండర్-19 ప్రపంచ కప్ నిర్వహించే హక్కు కోల్పోవడం జరిగింది. అయితే భారత్ పాక్ మ్యాచ్ల విషయంలో ఐసీసీ లేదా పాక్ క్రికెట్ బోర్డు నుంచి స్పష్టత లేకపోవడంతో అందరి దృష్టి సభ్యుల భాగస్వామ్య ఒప్పందంపై పూర్తిగా మళ్లింది. ఈ ఒప్పందం నిబంధనలలో ఒకటైన ఫోర్స్ మాజ్యూర్పై చర్చ జరగడం జరుగుతుంది. ఈ నిబంధన అయితే ఉపయోగించుకొని పాక్ జరిమానా నుంచి తప్పించుకునేందుకు అవకాశం అయితే ఉందని చాలా మంది చెప్తున్నారు. T20 వరల్డ్ కప్లో పాల్గొనే జట్లన్నీ సభ్యుల భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. పాకిస్తాన్ మ్యాచ్ బహిష్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఉండవచ్చు అనే ప్రశ్న అందరిలో ఉంది. పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడకపోతే పాక్ క్రికెట్ బోర్డు తాము ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వాదించే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. అయితే మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకునే ఏ జట్టైనా వాళ్ళ నిర్ణయాన్ని ఐసీసీకి అధికారికంగా తెలియజెప్పాలి. సభ్యుల భాగస్వామ్య ఒప్పందం ఈ మాట చెబుతుంది. అయితే భారత్తో మ్యాచ్ ఆడకపోతే పాక్ క్రికెట్ బోర్డు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వుల కాపీనైతే ఐసీసీకి అందించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఈ ఒప్పందంలో పేర్కొన్న బాధ్యతలన్నీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నామో పాక్ క్రికెట్ బోర్డు వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.